కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి కమెంట్స్. పప్పు, నెయ్యి, ఆవకాయ మనకెంతో ఇష్టం. మంత్రుల అభిమాన వంటకం ఆవకాయ. మన ఆంధ్రప్రదేశ్లో కళా సంస్కృతి ఎక్కువ. కళలకు ఏమాత్రం నోచుకోని పరిస్థితి నుంచి మళ్లీ ముందుకు వస్తున్నాం. ఆవకాయ అమరావతి పేరుతో టీంవర్క్ కన్సల్టెంట్స్తో కలిసి ఫెస్టివల్ నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్లో ఫెస్టివల్ జరుగుతోంది. సినిమా రంగంలో అనేక మార్పులొచ్చాయి. పద్యం, పద్య నాటకం ఇవన్నీ ఈ ఫెస్టివల్లో ఉంటాయి. కూచిపూడి నృత్యం, గానం, నృత్యం, సంగీతం, నాటకం, కవిత్వం ఇలా అన్ని సాహితీ ప్రక్రియలు ఫెస్టివల్లో ఉంటాయి. కేసీఆర్ ఏదో విమర్శల కోసం మాట్లాడుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఓయూలు గ్రౌండ్ అవ్వని పరిస్థితి వచ్చిందేమో. కేసీఆర్ హయాంలో అక్కడ గ్రౌండ్ అవ్వలేదేమో. ఏపీలో జరిగిన ప్రతి ఎంఓయూ గ్రౌండ్ అవుతున్నాయి. కేసీఆర్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పప్పు, ఆవకాయ, నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు, నెయ్యి, ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా పులుసు, సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్, సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం. ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం. అదేవిధంగా గానం, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు దీంట్లో వినూత్నమైనటువంటి పోకళ్ళు వస్తున్నాయి కనుక ఆ పోకళ్ళని ప్రపంచానికి తెలియజేసి తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో
వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకి కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాలు చాలా ఉన్నాయి. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి తోలుబొమ్మలాట కానివ్వండి, బుర్రకథ, హరికథ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న సమయంలో వీటిని రివైవ్ చేయటం ఎలాగా, మళ్ళీ ఆ పాతకాలపు జానపద రూపాలని ప్రజలకు తెలియజేయటం ఎలాగా, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ 3 రోజుల వర్క్షాప్ అనండి, ఉత్సవం అనండి, పండుగ అనండి, 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ రంగాల్లో సినిమా రంగానికి చెందినవారు కానీ, సాహిత్య రంగానికి చెందినవారు కానీ, అదేవిధంగా కళారూపాలకు చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజెప్తారు. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ కళలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాచీన కళలైనటువంటి జానపద కళారూపాలతో పాటు అధునాతన కళ అయినటువంటి సినిమా, లేకపోతే ఇంకా మించి నాటకం, వీటికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాల మీద మనకి ఈ 3 రోజులు జరిగేటువంటి వర్క్షాప్స్లో కానీ, ఆ జరిగేటువంటి కొన్ని తోలుబొమ్మలాట అవి కూడా చూపిస్తారు, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా చేస్తారు. వీటన్నిటి ద్వారా మళ్ళీ మనం మన అధునాతనమైనటువంటి కళలు కానీ, ప్రాచీనమైనటువంటి కళలను కానీ ప్రపంచానికి మరొక్క మారు మన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, దాంతోపాటు అమరావతి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి, ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా, లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇందాక జైన్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి తరం వారందరికీ కూడా మన కళల పట్ల అభిరుచి ఏర్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆల్మోస్ట్ ఎందుకంటే సంక్రాంతికి అటు ఇటుగా చేస్తేనే దీనికి మనకి ఒక రకంగా ఇది ఫెస్టివ్ మూడ్లో ఉంటాం కాబట్టి అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్రాంతికి అటు ఇటుగా ఒకరోజు అటు ఇటు మారచ్చేమో కానీ సంక్రాంతికి అటు ఇటుగా ఉండేదానికి అవకాశం. ఖచ్చితంగా అమరావతి మనకి రాజధాని, అదేవిధంగా సాహితీపరంగా కానీ ఇతరత్ర కూడా సాహితీ మనకి సాంస్కృతిక రాజధానిగా కూడా అమరావతిని నిలబెట్టాలనే ఆలోచనతో చేసే పని. ఇవి సరే ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఇప్పటికే కొన్ని చేసేసాం. మనం మీటింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు వచ్చింది, ఎన్ని మనకు ముందుకు వెళ్తున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. మీరు కొంచెం మాట్లాడతారా? Namaskaram. We are very excited to come here. We, from one sacred river to another sacred river. We were in Varanasi yesterday doing our annual festival, Kabira festival there, and from River Ganga coming to River Krishna. We are very excited. We are thankful to Minister, Special Chief Secretary, Managing Director, Honorable Chief Minister, Deputy Chief Minister, everybody for this opportunity. And I feel, through Avakai, and the reason we
kept name Avakai because we feel that anybody living anywhere in the world, when they hear Avakai, they'll have that nostalgia that, oh, this is our own. And the people who don't know about Avakai, when they get to know that how interesting it is, the whole Avakai exercise and pickle and how tangy and amazing this is in taste. So we wanted to bring that culture with the festival. We have used in our design and all the local elements like rangoli, which people do it every day outside their house, which is a tradition here for a while. And in all the program, we have ensured that we have a representation of both India and Andhra Pradesh, and bring Andhra Pradesh culture out from here and to everybody to know that how amazing this is. We are here to celebrate the rich cultural tradition Andhra Pradesh represents through music, through literature, through cinema, which has been the reason for people to know about culture through. And we have some of the international representation also coming to the festival. We have European Union Ambassador Herb Delphic confirmed to come and present the keynote at the opening of the festival. We have Omagio, a famous circus company from Goa, collaborating with Kuchipudi dancers. They will be doing a show here. We have commissioned many acts for this festival. We have created a big theatrical musical show which shows a journey. It's a love story, a boy and a girl, and then everybody celebrates. There is a bad guy also which fights. So, and it has Telugu dialogues and Telugu songs as well. Next day we have poetry celebration happening through Mushaira, which has a representation of Telugu poets and poets from across the India. We have a collaborative show which we have created for this, where Carnatic, Hindustani classical musicians are collaborating with a famous Qawwals from Delhi. Third day we have famous Javed Ali closing the festival. And we have many other things which you will experience when you will come to the festival through its decor and all. We are trying to activate and put stuff in Bhavani Island for the school children. We are collaborating with many schools here and requesting kids to come. We have different interactive workshops which we have planned there. And many of the sessions, there is a tribute to NTR, there is a session on A.K. Ramanujan, and some of other sessions which you will see when you come to the festival. Release has most of the details. Most of the details in due course will keep coming through social media and marketing. We look forward to all your support. Thank you so much. I have, and it's amazing. And today in the evening, I'm also going to Novotel. They do a deep fry avakai balls, which we will try. And we are doing a avakai in the workshop section. We are doing a avakai making workshop as well, and we will gift those avakai in a small bottles to everybody whoever participates. It's very interesting. అదే ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు డైరెక్షన్స్ మేరకు మన టోటల్ ఒక ఈవెంట్స్ క్యాలెండర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఫర్ ద ఇయర్ 2026. ఇప్పుడు జనవరిలో మనకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇది అవకాయ్ ఫెస్టివల్, తర్వాత విశాఖ అరకు ఉత్సవాలు C2 స్కై, అది కూడా 23rd జనవరి నుంచి 31st జనవరి వరకు విశాఖపట్నంలో, తర్వాత అరకులో 2 చోట్ల ఇవి ఉంటాయి. పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము. అదేవిధంగా గండికోట ఫెస్టివల్ ఈజ్ ఆల్సో ఇన్ జనవరి, తర్వాత ఫ్లెమింగో బర్డ్స్ ఫెస్టివల్ ఆల్సో ఇన్ జనవరి. ఇప్పుడు ఏమంటే బికాస్ ఆఫ్ వన్ ఈజ్ సంక్రాంతి అండ్ తర్వాత కోనసీమ బోట్ ఫెస్టివల్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఇన్ జనవరి. ఒకటి బికాస్ ఆఫ్ వెదర్ అండ్ ఆల్ మోస్ట్ ఆఫ్ అవర్ ఈవెంట్స్ మనకు డిసెంబర్ జనవరిలో ఉంటాయి. కానీ ఆనరబుల్ సీఎం గారు ఏమన్నారంటే ప్రతి నెల ఏదో ఒకటి ఈవెంట్ జరగాలి. సో నెక్స్ట్ ఇయర్కి మనం ఆల్రెడీ ఈవెంట్స్ క్యాలెండర్ మనం తయారు చేసాము. దీంట్లో కూడా ముఖ్య ఉద్దేశం అంటే బిగినింగ్లో కొంత గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత రాను రోజుల్లో మనకు స్పాన్సర్స్, మొన్న మీరు విజయవాడ ఉత్సవ్ చూసి ఉంటారు, చాలా గ్రాండ్గా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఫామ్ చేసి పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రామ్ ఒక 10 days చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి మనం 5 CR వరకు మనం సపోర్ట్ ఇచ్చాము, మిగిలిన వాళ్ళు సపోర్ట్ రేస్ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా అవకాయకి ఒక 5 crores వరకు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దే ఆర్ ట్రైంగ్ టు
రేస్ ఫ్రమ్ ద స్పాన్సరర్స్. తర్వాత రాను రోజుల్లో జస్ట్ లైక్ జైపూర్ లిటరరీ ఫెస్టివల్, ఈరోజు గవర్నమెంట్ ఏమి స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. అట్లాగే మనకు కూడా బికాజ్ ఇమీడియట్లీ ఫస్ట్ ఇయర్ అయితే మనకు ఇమీడియట్గా రావు కాబట్టి గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే టోటల్ ఈవెంట్స్ పైన మనకు ఒక 40 to 50 crores వరకు గవర్నమెంట్ విల్ బి స్పెండింగ్, అండ్ నాట్ ఫర్ దిస్ ఫెస్టివల్, ఆల్ ఈవెంట్స్ పుట్ టుగెదర్ అన్ని డిస్ట్రిక్ట్. తర్వాత లేపాక్షి ఫెస్టివల్ ఉంది, అన్ని ఈవెంట్స్ కలిపి ఇది మిగతా మనం రేస్ చేస్తాము. సిఎస్ఆర్ నుంచి కానీ కొంత కార్పొరేట్ స్పాన్సర్షిప్, కొంత వాళ్ళు తీసుకువస్తున్నారు. పర్ యానం ఎస్ పర్ యానం. అంటే కొన్ని స్పెసిఫిక్గా ఎవరు లేరు కానీ దీనికి మాత్రం ఒక ప్లానింగ్ చేస్తున్నాం కొంత ప్రమోట్ చేయడానికి. తర్వాత దీన్ని కొంచెం గ్రాడ్యువల్గా జనవరి 8, 9, 10 వచ్చేటప్పటికి దీన్ని బాగా బూస్ట్ తీసుకొచ్చే విధంగా ఒక ప్లానింగ్ జరుగుతుంది. అవి త్వరలో మీకు మళ్ళీ డ్రింక్స్ వాళ్ళు ఎలాగ ఇంటర్నేషనల్ ఫిగర్స్ని తీసుకొస్తున్నారు వాళ్ళు, మనం కూడా ఇక్కడ లోకల్గా ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు మనం తీసుకొస్తాం వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిగర్స్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 1-2 డేస్లో ఒక మీటింగ్ పెడుతున్నామండి. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి మనం, తర్వాత వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా తొలగించాలనేటువంటి దాని మీద 2-3 రోజుల్లో ఒక మీటింగ్ జరుగుద్ది అమాంగ్ అఫీషియల్స్ అందరూ, హోమ్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ అన్ని కలిసి. వాటి తర్వాత మీకు నేను తెలియజేస్తాను.